ఏర్పాటు చేసుకున్నాం. ఇంత పెద్ద ఎత్తున వచ్చినా నా ప్రాణం అంటే ప్రాణానికి ప్రాణం, మీరంటే ప్రాణం ఇస్తాను. మీరు కూడా నా కోసం 35 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటికెళ్ళి నా వెంబడున్నా నా ప్రాణ సమానమైన నా ప్రాణం కంటే ఎక్కువైనా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పగ్గాలు చేపట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రజాభవనం 30 మాసాలు దాటిపోయింది మొన్నటికి. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టీవీల్లో పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాలు రెండవ రోజే సోనియా గాంధీ పుట్టినరోజే మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సుల కిరాయి లేకుండా దాదాపు 10,000 కోట్ల చిల్లర దాటిపోయింది. అలా ఖర్చు పెట్టి అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సుతో మొదలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు మనం ఎప్పుడో చూసినాం. అప్పుడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్క ఊర్లో పోతుంటే 5 లక్షలతోని ఇల్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదవారికి ఇల్లు కడితే 5 లక్షలు ఇయ్యరు, కానీ మన రాష్ట్రంలో 5 లక్షలు. ఇంకా ఆయన ఒక 50,000 లక్ష రూపాయలు వేసుకొని బ్రహ్మాండంగా ఊరుకో 40-50 ఇల్లు కట్టుకున్నాం. ఇకపోతే ముఖ్యమైనది పేదవానికి 2 పూటల కడుపు నిండా అన్నం తినాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్? ఇచ్చిండా? రేషన్ కార్డు ఇయ్యలే. ఉన్న రేషన్ కార్డు మీద ఎలాంటి బియ్యం ఇచ్చిండు? పశువులకు దానా పెట్టేదో, లేకపోతే రైస్ మిల్లర్లకు అమ్ముకుంటే పాలు చేసి అమ్ముకుంటానుకో, మళ్ళీ సప్పో చేసి ఉపవాసం ఉండి ఒక పూట తినక ఉండేది. కానీ ఈరోజు మన జిల్లాకే చెందిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, 50 రూపాయల కిలో బియ్యం ఇవాళ నేను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, వేదిక మీద పెద్దోళ్ళు, కోటీశ్వరులు తినే బియ్యంతోనే పేదవాళ్ళు కూడా అన్నం తింటున్నారా లేదా? మీరు తినే అన్నమే మేము తింటున్నారు. మేము ఒకటే అనుకున్నాం, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలను చూసుకోవాలని. బహుశా ఆ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు. దానికోసం ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షల కోసం, ఇవాళ ఉద్యోగుల కోసం ఇన్సూరెన్స్ పథకాలు, ఇవన్నీ ఒక ఎత్తు సంక్షేమ కార్యక్రమాలు. ఇకపోతే బాగా ఆలోచించుడు, దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లు మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో రోడ్ల పరిస్థితి 10 ఏళ్లలో గుంతలు కూడా పూడవలే పోయిన మా దొరగారు. ఇవాళ బాగా ఆలోచించుడు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6,500 కోట్లు స్టేట్ ఫండ్స్తోని శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేస్తే అక్కడ ఈ రోడ్ అంటే బస్సో కారో స్కూటరో పోతానికి కాదు, అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న చదువుకున్న పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. రోడ్లున్న దగ్గర భూముల ధర తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్ వేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో ఇలా ఆర్ఎండ్బి శాఖ 3,000 కోట్లే నడుస్తున్నాయి పనులు. మన దగ్గర 6,500 కోట్లు మనం ఇచ్చినాం. ఇలా హ్యామ్ పథకం ద్వారా మరొక 13,000 కోట్లు మా డిపార్ట్మెంటు, 7,000 కోట్లు మన సీతక్క డిపార్ట్మెంట్తో, ఇంకా కేంద్రం దగ్గర ముఖ్యమంత్రి గారు నేను ఎంపీగా ఉన్న అనుభవంతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇవాళ హైదరాబాద్ విజయవాడ 10,400 కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం 6 లేన్గా, అలాగే ఇక్కడి నుంచి కనగల్ నుంచి పక్క నుంచే గుర్రంబూడికి వెళ్ళి 3 కిలోమీటర్ల డిపిఆర్ తయారు చేసినాం. అక్కడికి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే బందర్ వరకు వయా అమరావతి మీదుగా దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్ కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. అక్కడ చూస్తే బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే దాదాపు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మన ఫండ్స్ అన్ని కలిపితే 78,000 కోట్ల రూపాయలతోని రోడ్లు వేస్తున్నాం. ఈ రోడ్లతో
ఇది ఒకటే చెప్తున్నాం, ఇంటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి. ఒక ఆయన ఉద్యోగం పోతాడు, ఒక ఆయన షాప్లకు పోతాడు, ఒక ఆయన ఆఫీస్ పోతుంటాడు. క్షేమంగా రావాలని ఇవాళ ఈ రోడ్ల కార్యక్రమం పెట్టుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. ఒక ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు బావమరుదులు, వాళ్ళకి ఏం పని లేదు, ఏదో దిక్కు పేపర్లో రావాలి. టెండర్లు పిలిచినావు, టెండర్లు పిలిచి అది టెండరే ఓపెన్ చేయలే. ఓపెన్ చేయకముందే ఆ పని నాయకుడు ఏమంటాడంటే ఇందులో స్కామ్ జరిగిందంటాడు. ఏది చేద్దామన్నా కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ఇంత మంచి కార్యక్రమం. ఒక్కటే చెప్తున్నా మిస్టర్, ఇన్నిసార్లు నువ్వు మాట్లాడినావు కదా, నేను ఎప్పుడు ఖండించలే. ఇవాళ చెప్తున్నా, టెండర్ లోపలైనాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, రేపటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. పోయి రేట్లు చూసుకో. నీ మామ అధికారం ఉన్నప్పుడు నువ్వు మీ మంచి ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి రేట్లు ఏమున్నాయి, ఇప్పటి రేట్లు ఏమున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్ట్ చేయాలి. పచ్చకామర్లోనికి లోకమన్న పచ్చవన్న కనబడ్డాడు. కాళేశ్వరంలో పంపులల్లా దోసుకొని ధరణిలా ప్రతి ఒక్కటి మనం కూడా అట్టే అనుకుంటున్నాడు. కాంగ్రెస్ అంటే ఈ పార్టీ శాశ్వతమైన పార్టీ, పూటకు పేరు మార్చుకునే పార్టీ కాదు. మన టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్, ఎల్లుండి ఏ పార్టీ అంటుంటుంది? హెచ్ఆర్ఎస్ ఉంటుంది. హెచ్ఆర్ఎస్ అంటే హరీష్ రావు రాష్ట్ర సమితి ఉంటుంది. మీకు పార్టీ పేరే, పూటకో పార్టీ మారుతారు. మీకు పార్టీ పేర్లు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా? బిడ్డ, మీరు అనుకుంటున్నారు ఇవాళ మీరు సొరంగం గురించి ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు. 14 ఎలక్షన్ల బస్సు యాత్రలో మా బాలునాయక్ గారు ఉన్నారు. 33 కిలోమీటర్లు అయింది, చేసుకొని ఇక్కడనే కూర్చుంటా, సొరంగంలో నీళ్లు తెప్పిస్తా, అప్పటి వరకు ఇడికెళ్ళి జరగా అన్నాడు. కూర్చేటికైందో ఒక్కసారి సొరంగం దగ్గరకు వచ్చి చూడడం లేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ పెద్దలు, మా సోదరుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, మన జిల్లా వాస్తవుడు నన్ను పిలిచి, నువ్వు ఆ రోజు పట్టుబట్టి పులిచింతలకు 3వ పంటకు నీళ్ళు ఇస్తుంటే నువ్వు అడ్డం పోయినావు. ఈరోజు రాజశేఖర్తో కొట్లాడుకొని తెచ్చుకున్నావు. నువ్వు అమెరికా పోయి ఆ బేరింగ్ తీసుకురా అని నాకు ఎంటబడి పంపించి ఆ బేరింగ్ తీసుకొచ్చినాం, ఫిట్ చేసినాం, స్టార్ట్ చేసినాక ఎవరు కన్ను పడో దుర్మార్గుల కన్ను, అది దురదృష్టవశాత్తు కూలిపోయి 8 మంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. దానికి నజరు పడ్డది. ఆ నజరు మామూలు నజరు కాదు, ఈ దొంగల నజరు పడ్డది. అది కంప్లీట్ అయితే ఎక్కడ పేరు వస్తుందో, కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కోమటిరెడ్డికి పేరు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ పోతే వాళ్ళ కడుపు మంచిగా ఉండదు. 10 ఏళ్ళల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టావు. మిషన్ భగీరథ, ఏ ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? నల్లా నింపగానే నీళ్ళు వస్తున్నాయా? నల్లా ఇప్పే నీళ్ళు రాకపోతే ఓటు అడుగున్నాడు. సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతుంది. ఇంకా మీ అందరికీ చెప్తున్నా, 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ నీళ్లు మన శ్రీశైలంలో కరువు వచ్చినా తక్కువ నీళ్లున్నా మనకి నిరంతరంగా నీళ్ళు వస్తాయి. ఫ్లోరైడ్ కూడా తగ్గి మంచి వాటర్ పెరుగుతాయి. ఇకపోతే చివరిగా మనకు మూసీ కంపు ఉన్నదా లేదా? చప్పుడు చేయాలి వీరే. అసలు పాయింట్ ఇది. మూసీతో మనం బాధపడుతున్నామా? ఇక్కడ ఉన్నారు నార్కెట్పల్లి వాళ్ళు, నల్గొండ వాళ్ళు. మూసీతోని మనకు ఫ్లోరైడ్ కింద, పైన హైదరాబాద్ డ్రైనేజ్, పనుకునే పరిస్థితి లేదు, లంగ్స్ ఖరాబ్, క్యాన్సర్ రోగాలు. దానికోసం మనం అడగలే, దేవుని ఏం భక్తం వరాలు ఏమని. ఇవాళ 30 లక్షల మంది ఎవరు పోయి ముఖ్యమంత్రి గారిని ఆ మూసి బాగు చేసి మంచినీళ్ళు వచ్చి చేయని చెప్పి అడగలే మనం. కానీ ఇవాళ పట్టుబట్టి మూసి ప్రక్షాళన చేపట్టి ఇవాళ పనులు చేపడితే
దానికి కూడా కుల్లే. మిస్టర్ కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చి మా నగరికలు మూసీ దగ్గర మా వీరేశం గారు టెంట్ వేస్తారు, పండుగో. అంబర్పేట కాడ ఏసీ రూమ్లో పండుకున్నట్టు కాదు, నగరికల్ కాడ పండుగ. ఇంత దోవలు ఉంటాయి, ఈగలు. ఇవన్నీ చేస్తున్నాం. మీ అందరికీ చివరగా ఒకటే చెప్తున్నా, మన నాయకుడు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు మాట్లాడిన తర్వాత మన గౌరవ నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే, మనకు తప్పకుండా నల్లగొండ అంటే ఏది? పోరాటాల జిల్లా. పోరాటం అంటే నల్లగొండ. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి, ఆఖరి కొండా లక్ష్మణ్ బాబూజీ, మళ్ళా పక్కకే ఉన్న ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాం శ్రీకాంతాచారి, మన్నడి మణిదశం. స్వాతంత్ర సమర యోధంకి వెళ్ళి నేటి వరకు నేను కూడా ఆ ఉద్యమంలో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 3 ఏళ్లలో 3 రూపాయలు ఇవ్వలే. 10 ఏళ్ళు తెలంగాణ కూడా కొట్లాడితే కేసీఆర్ 10 రూపాయలు కాదు కదా అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. అందుకనే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని నా రిక్వెస్ట్, ఇది పోరాటాల గడ్డ, జిల్లా కేంద్రం. లక్ష్మణ్ బాబూజీ మంత్రి పదవి మనం తీసుకోలే. 94 ఏళ్ళ వయసులో దీక్ష చేసి ఢిల్లీలో. నా పరిస్థితి కూడా అదే ఉన్నది కాబట్టి మా జిల్లాకి, నా కాన్స్టిట్యూన్సీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ క్యాప్టెన్ అదల్లా అడగనిక్కలేవు కదా. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు నా డిమాండ్ చెబుదామంటాకే మన ముఖ్యమంత్రి గారిని మాటలలో పెట్టిండు. ఏడ శాంక్షన్ చేస్తున్నాడు వెంకరెడ్డి గారి. అందుకనే చెప్తున్నా, మా గౌరవ ముఖ్యమంత్రికి రిక్వెస్ట్, తెలంగాణ ఉద్యమంలో నాకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నది, తెలంగాణ వచ్చింది. కానీ నా కాన్స్టిట్యూన్సీ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి కేసులు కూడా పెట్టించి నా మీద నిధులు ఇవ్వలేదు. 10 ఏళ్ళు అయితే ఈ రాక్షసుడు దొరగారు అసెంబ్లీలో ఆ స్వామివాడు నేను కొట్టిందే లేదు, నా పదవి వీకేసిండు. అప్పుడు పంచలేవు. ఈ 2 ఏళ్ళకెళ్ళే మీరిచ్చిన నిధులు నీ దాంతోనే ఇలా వేగవంతం చేస్తున్నాం. కార్పొరేషన్గా చేసినందుకు మీకు ప్రత్యేకంగా మా కార్పొరేషన్, మా మేయర్, డిప్యూటీ మేయర్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది ఒక నల్గొండ కార్పొరేషన్ మాత్రమే. దానికి ఒక 300 కోట్ల రూపాయలు ఇస్తే టోటల్ కార్పొరేషన్ వితిన్ 6 మంత్స్లో అయిపోతుంది. ఒక 20 కోట్లతోని 50,000 జనాభా ఉన్న మా ముస్లిం సోదరీమణులు ఎప్పటికెళ్ళో ఒక షాదీఖానా కావాలంటారు, దాన్ని శాంక్షన్ చేయాలని. నేను ఎక్కువ డిమాండ్ పెట్టా, నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. అందుకనే ఇది కంపల్సరీ కాబట్టి మీరు రిక్వెస్ట్ చేస్తూ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి, గౌరవ ముఖ్యమంత్రికి ఏఎంఆర్ కాలువ 40 ఏళ్ళ కింద రామారావు కాలువ తీస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మెయిన్ కాలువ తీస్తే డిస్ట్రిబ్యూటర్స్ అని నేను కంప్లీట్ చేసిన. అది 8 మీటర్లు ఉండేది, 16 మీటర్లు అయింది. దానికోసం లైనింగ్ కోసం 450 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా నాయకుడు, మా అన్నగారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు. ఇంకొక 500 కోట్లు ఇస్తే టోటల్ లైనింగ్ అయిపోతుంది. సొరంగం కంప్లీట్ చేయండి. చివరిగా పోయినసారి 11 సీట్లు, ఎవ్వరు కూడా 50,000 కంటే తక్కువ మెజార్టీ గెలవలే. మా శామ్యుల్ ఉన్నాడు, మా తుంగతుర్తి శామ్యుల్ అన్న టికెట్ల ముందు 15 రోజుల ముందు నా దగ్గరకు వచ్చాడు. సార్ పార్టీలో జాయిన్ అవుతా, నాకు టికెట్ ఏమొద్దు అన్నాడు. నేనన్నా పిసిసి ప్రెసిడెంట్ దగ్గర పోదాం పానా, ఏమవుతుంది సార్ నీ దగ్గరే జాయిన్ అవుతున్నాను. సరే టికెట్ ఇచ్చినాం. ఆయన దగ్గర 50,000 కూడా లేవు, 65,000 మెజార్టీ వచ్చింది. అట్లా 11 సీట్లు
ఇద్దరు పార్లమెంటు దక్షిణ భారతదేశంలో మంచి మెజార్టీ, ఎక్కడ రాలే ఈ మెజార్టీ. దీనికి డబల్ మెజార్టీతో సూర్యాపేటను కూడా గెలిపించుకొని 12 2 పార్లమెంటు రాష్ట్రంలో 100 సీట్లు పైకి వచ్చే బాధ్యత నా వంతుగా పనిచేస్తాము. మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అది శాంక్షన్ చేయాలని. దయచేసి మీ అందరూ కూడా మరొకసారి మన నాయకుడు మాట్లాడేటప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ, ఎవ్వరు కూడా నేను ఇక్కడే ఉంటా, మన సీఎం గారిని సెండ్ ఆఫ్ చేసిన తర్వాత మీ అందరినీ కలుస్తా, రాత్రి 10 అయినా సరే మీరెవ్వరు కూడా బయటికి వెళ్ళొద్దని కోరుకుంటూ అందరికీ నమస్కారం.